మొత్తం తీర్చేస్తున్నాను. నా పట్ల కనికరపడి మీరు ఎప్పుడు ఇప్పుడు కావాలంటే అప్పుడు సరుకులు ఇచ్చేవాళ్ళు. మీకు నిండు కృతజ్ఞతలండి అని చెప్పి ఎంతో మర్యాద పెరిగిపోయి అప్పులు తీర్చలేని పరిస్థితికి అప్పులు తీర్చలేని పరిస్థితి దాపురించింది. 10 లక్షల రూపాయల వరకు అప్పులు అయిపోయినాయి. అప్పులు వాళ్ళు వచ్చి అతన్ని బాగా తొందర చేస్తూ ఉంటే తన ఎదుట మొత్తం తీర్చేస్తున్నాను. నా పట్ల కనికరపడి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సరుకులు ఇచ్చేవాళ్ళు. మీకు నిండు కృతజ్ఞతలండి అని చెప్పి ఎంతో మర్యాదగా ఆ బాకీలన్నీ తీర్చేసి ఆ పెద్దాయన ఆశీర్వాదం తీసుకుని వెళ్ళబోతుంటే పెద్దాయన ఒక మాట అన్నాడు. బాకీ మొత్తం తీర్చేస్తున్నాను. నా పట్ల కనికరపడి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సరుకులు ఇచ్చేవాళ్ళు. మీకు నిండు కృతజ్ఞతలండి అని చెప్పి ఎంతో మర్యాదగా ఆ గడువు దినం కాస్త వచ్చేస్తుంది. బాకీ మొత్తం బాకీ మొత్తం నువ్వు చేయాల్సిన 3 పనులు ఉన్నాయి. అందులో ఒకటి నమ్మిక ఉంచాలి, రెండవది సంతోషించాలి, మూడవ కోసం పదోన్నతి కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉండొచ్చు. బాకీ మొత్తం బాకీ మొత్తం తీర్చే బాకీ మొత్తం బాకీ మొత్తం తీర్చేస్తున్నాను. బాకీ మొత్తం తీర్చేస్తున్నాను. నా పట్ల కనికరపడి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సరుకులు ఇచ్చేవాళ్ళు. మీకు నిండు కృతజ్ఞతలండి అని చెప్పి ఎంతో మర్యాదగా ఆ బాకీలన్నీ తీర్చేసి ఆ పెద్దాయన ఆశీర్వాదం తీసుకుని వెళ్ళబోతుంటే పెద్దాయన ఒక మాట అన్నాడు. తన బిజినెస్ కార్డు ఇచ్చాడు. నా బాకీ మొత్తం తీర్చేస్తున్నాను. బాకీ మొత్తం తీర్చేస్తున్నాను. నా పట్ల బాకీ మొత్తం తీర్చేస్తున్నాను. నా పట్ల బాకీ మొత్తం తీర్చేస్తున్నాను. నా పట్ల కనికరపడి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు బాకీ మొత్తం తీర్చేస్తున్నాను. నా పట్ల కనికరపడి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సరుకులు ఇచ్చేవాళ్ళు. బాకీ మొత్తం తీర్చేస్తున్నాను. నా పట్ల కనికరపడి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు బాకీ మొత్తం తీర్చేస్తున్నాను. నా పట్ల కనికరపడి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సరుకులు ఇచ్చేవాళ్ళు. మీకు మొత్తం తీర్చేస్తున్నాను. నా పట్ల కనికరపడి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సరుకులు ఇచ్చేవాళ్ళు. మీకు నిండు కృతజ్ఞతలండి అని చెప్పి ఎంతో మర్యాదగా ఆ బాకీలన్నీ తీర్చేసి ఆ పెద్దాయన ఆశీర్వాదం తీసుకుని వెళ్ళబోతుంటే పెద్దాయన ఒక మాట అన్నాడు. తన బిజినెస్ కార్డు ఇచ్చాడు.
నా బిజినెస్ కార్డు, ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఏ రోజైనా నీకు కష్టం వస్తే నాకు ఒక ఉత్తరం రాయి, తప్పక సహాయం చేస్తాను. నీలాంటి వాళ్ళు పైకి రావాలి. కష్టపడి పనిచేసే వాళ్ళు, యథార్థంగా జీవించే వాళ్ళు, మాట తప్పని వాళ్ళు పైకి రావాలి. అది నీలాంటి వాళ్ళు పైకి వస్తే నాలాంటి వాళ్ళకి సంతోషం. ఇదిగో ఈ కార్డు తీసుకో అని చెప్పి తన అడ్రస్, తన ఫోన్ నెంబర్ కలిగినటువంటి కార్డు ఇచ్చాడు. చాలా సంతోషం అండి, థ్యాంక్స్ అండి. కార్డు తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కొంతకాలానికి తను ఆశించినట్టుగా కష్టపడి పనిచేస్తున్నా కూడా ప్రతిఫలం రాలేదు. పెట్టుబడి పెడుతున్నాడు కానీ నష్టాల్లో కూరుకుపోతున్నాడు. రోజు రోజుకి అప్పులు పెరిగిపోయినాయి. ఆఖరికి అప్పులు తీర్చలేని పరిస్థితి దాపురించింది. 10 లక్షల రూపాయల వరకు అప్పులు అయిపోయినాయి. అప్పులు వాళ్ళు వచ్చి అతన్ని బాగా తొందర చేస్తూ ఉంటే తన ఎదుట ఒకే ఒక ప్రశ్న ఏమిటంటే, ఈ అప్పులు ఎలా నేను తీర్చలేను, నా భార్యను బిడ్డల్ని పోషించలేను, చావే నాకు శరణ్యం, చచ్చిపోతే బెటర్. నిర్ణయం తీసేసుకున్నాడు. వాళ్ళకేం గడువు పెట్టాడు. ఆ గడువు దినం కాస్త వచ్చేస్తుంది. చచ్చిపోదామని చెప్పి విషం బాటలు కొనుక్కున్నాడు. కానీ ఎందుకో సడన్గా ఆ అడ్రస్ కార్డును చూసారా, అది జ్ఞాపకం వచ్చింది. నీకు ఏదైనా కష్టం వస్తే నాకు ఒక కబురు పెట్టు, ఒక ఉత్తరం రాయి అని చెప్పి అన్నాడు కదా ఆయన. సరే కబురు పెడదాం, సహాయం చేస్తాడేమో అని చెప్పి ఉత్తరం రాశాడు. అయ్యా, ఒక 10 లక్షల రూపాయలు నాకు సహాయం చేస్తారా, మరలా నేను తిరిగి తీర్చేస్తాను, దయచేసి నా పరిస్థితి ఏమీ బాగాలేదు, అర్థం చేసుకుని నాకు సహాయం చేస్తారా అని చెప్పి ఉత్తరం రాశాడు. ఉత్తరం రాసి తనకు తెలుసు కేవలము 4 లేక 5 రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ ఉత్తరం చేరేసరికి 2 రోజులు పడుతుంది. అతను ఒకవేళ మనీ పంపిస్తే నాకు 2 రోజుల్లో వస్తుంది. ఈ 4 రోజుల్లో నా సమస్యలను తీరిపోతాయి. కనీసం నేను ప్రశాంతంగా జీవించవచ్చు, అప్పులు తీర్చుకొని కుటుంబాన్ని పోషించుకోవడానికి మరొక పని మొదలు పెట్టచ్చు. ఇవన్నీ ఊహించుకున్నాడు, ఉత్తరం రాశాడు. 2 రోజులు చేరిపోతుంది కాబట్టి 3వ రోజు లేక 4వ రోజు జవాబు వస్తుంది ఆశించాడు. 3 రోజులైంది జవాబు రాలా, 4 రోజులైంది జవాబు రాలా, 5 రోజులైంది జవాబు రాలా. తనకు తెలుసు ఎవరైతే తనకు అప్పు ఇచ్చారో వాళ్ళు చివరి రోజు వచ్చేసింది, గడువు అయిపోతుంది, వాళ్ళు వస్తారు, తలుపు తడతారు. విషం బాటిల్ తెచ్చేసుకున్నాడు, చచ్చిపోవడానికి సిద్ధపడుతున్నాడు. తలుపు కొట్టారు. తనకు తెలుసు గడువు అయిపోయింది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వచ్చేసారని చెప్పి ఇంక విషం తాగేద్దాం అనుకున్నప్పుడు తనకెందుకో ఒకసారి చూద్దాం, చివరి నిమిషంలో కనీసం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి, మీరు అప్పు ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి, నేను చెల్లించలేకపోతున్నాను, నా పరిస్థితి ఏం బాగలేదు అని వాళ్ళు థ్యాంక్స్ అయినా చెప్పుకుందామని చెప్పి నెమ్మదిగా వెళ్ళి తలుపు తెరిచాడు. తలుపు తెరిస్తే ఆ హోల్సేల్ షాప్ ఓనర్ వచ్చాడు. అయ్యో మీరు వచ్చారేమిటి అని చెప్పి అంటూ ఉన్నాడు. అప్పుడు అతను అంటున్నాడు, ఇప్పుడు రావడం కాదు, 3 రోజుల క్రితమే వచ్చాను నేను. ఎక్కడికి? ఈ పట్టణానికి వచ్చాను. మీరెందుకు వచ్చారు? నీ ఉత్తరం నన్ను తీసుకొచ్చింది. 3 రోజుల క్రితమే ఉత్తరం వచ్చిన వెంటనే వచ్చేసాను. నీకు తెలియకుండా ఎవరెవరి దగ్గర నువ్వు అప్పు తీసుకున్నావో వాళ్ళందరికీ చెల్లించవలసినవన్నీ చెల్లించేశాను. ఏ ఒక్కరికి ఇప్పుడు నువ్వు 1 రూపాయి అప్పు లేవు. అంతేకాదు, నాకు పిల్లలు లేరు, ఇక నుంచి నువ్వే నా వారసునిగా నాకున్న హోల్సేల్ షాప్ అంతటిని నడిపించాలి. అయ్యో అందుకు నేను యోగ్యుని కాదు. నువ్వు యోగ్యుడు కాదు నువ్వు అంటున్నావు, కానీ నీ నమ్మకత్వము, నీ యథార్థత నన్ను బహుగా సంతోషపరిచింది. ప్రియ సహోదరి సహోదరులు, తన కష్టాన్ని వెళ్ళి ఒక మంచి వ్యక్తికి చెప్పుకుంటేనే ఆ వ్యక్తి ఆ విధంగా ప్రతిస్పందిస్తే, నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించే నా దేవునికి నీ కష్టాన్ని చెప్పినట్లయితే ఆయన భక్తి ప్రభు దగ్గరికి వచ్చి చాలా మంది అలాంటి వాళ్ళని చూసి వ్యసన పడ్డారు. మేము భక్తి చేస్తున్నామే, మేము ప్రార్థన చేస్తున్నామే, మేము దేవుని వాక్యాన్ని చదువుతున్నామే, అన్నీ వదిలిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చామే, మాకెందుకు జరగట్లేదండి మేళ్ళు, మాకెందుకండి ఈ కష్టాలు, ఏ రోజుకు ఆ రోజు బ్రతకాల్సిన పరిస్థితి మాకుంటా ఉంది. అదే ప్రభువు లేని వాళ్ళు, లోకంలో ఉన్న వాళ్ళు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు డబ్బు మీద డబ్బులు సంపాదిస్తున్నారు, ఇల్లు మీద ఇల్లు కట్టేస్తా ఉన్నారు. అబ్బో చాలా చాలా ఆశీర్వాదాలుగా వారికి వస్తూ ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఎందుకు దేవుణ్ణి అంగీకరించాలి, నేను ఎందుకు యేసు ప్రభువుని అంగీకరించాలి అనే ప్రశ్న. మొట్టమొదటిది ట్రస్ట్, రెండవది డిలైట్, మూడవది కమిట్ అనే మాటలు మనం చూస్తాం. తెలుగులో నమ్మిక ఉంచు, మూడవది కమిట్ అనే మాటలు మనం చూస్తాం. తెలుగులో నమ్మిక ఉంచు, సంతోషించు, అప్పగించు. ఈ 3 మాటలు దేవుడు మనకిచ్చే సమయానుకూలంగా కొన్నిటిని ధ్యానం చేద్దాం.
37వ కీర్తన చాలా ప్రాముఖ్యమైన కీర్తన అని చెప్పడంలో నా ఉద్దేశం ఏంటంటే, దావీదు గారు ఒక